4వ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాస యోగము 6వ శ్లోకము. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా. తాత్పర్యము: నేను జన్మరహితుడను, నిత్యుడను, సమస్త ప్రాణులకు ఈశ్వరుడను. అయినను నా ప్రకృతిని ఆధీనంలో నుంచుకొని నా యోగమాయచే అవతరించుచుందును. తాత్పర్యము తర్వాత వివరణ. నేను జన్మరహితుడను, నాకు పుట్టుక లేదు. ఇంతకు ముందే చెప్పాడు నాకు కూడా ఎన్నో జన్మలు గతించాయి అని. ఇప్పుడేమో నాకు పుట్టుకే లేదు అంటున్నాడు. అర్జునుడికి భగవద్గీతను ఉపదేశిస్తున్న శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ అన్న విషయం మనం గ్రహించాలి. అవ్యయుడు, శాశ్వతుడు అయిన పరమాత్మకు జనన మరణాలు లేవు. ఆయన ఈ భూమిలో తన సంకల్పం వలన యోగమాయతో ప్రకృతిని తన ఆధీనంలో ఉంచుకొని అవతారం తీసుకుంటూ ఉంటాడు, ప్రకటమవుతూ ఉంటాడు. మనం మన కర్మలను అనుసరించి జన్మ ఎత్తుతాము. సంచిత కర్మలు, వాసనలు మనల్ని బంధించి ఉంచుతాయి. మానవ జన్మ లభించడం కూడా ఎంతో పుణ్యప్రదం. ఎందుకంటే మానవుడు బుద్ధిజీవి. నరజన్మ ఎత్తినందువలనే మనం భగవద్గీతను అభ్యసించగలుగుతున్నాము. భగవంతుడు స్వతంత్రుడు. అతడికి ఏ విధమైన బంధనములు లేవు. తన ఆత్మ మాయ చేత సంకల్ప మాత్రంతో ప్రకటమవుతూ ఉంటాడు. ఆ విధంగా ఎందుకు అవతారాలు ఎత్తుతాడో తర్వాత శ్లోకంలో పరమాత్ముడు చెప్తున్నాడు.